అక్క, మా ఫ్రెండ్ ఒక ప్రాపర్టీ కేసు ఉంది. ఓకే. యాప్ ఓపెన్ చేసి చూస్తే చాలా కేసెస్ ఉన్నాయి. ఎలా చెక్ చేయాలి? ఓకే. మీకు కూడా ఇలాంటి డౌట్ ఉందా? ఇన్ని కేసెస్ ఉన్నాయి, ఏవేవి దేనికి ఫైల్ చేస్తారని చెప్పేసి లేట్ ఎందుకు మరి తెలుసుకునేద్దామా? ఈకోడ్ సర్వీసెస్ యాప్. ఈ ఈకోడ్ సర్వీసెస్ యాప్లో మనకి కేస్కి సంబంధించి మినిమం డీటెయిల్స్, ఎగ్జాంపుల్ పార్టీస్ పేర్లు కావచ్చు, వాయిదాలు కావచ్చు, మీ కేస్ ఏ స్టేజ్లో ఉందో తెలుసుకోవడానికి ఈకోడ్ సర్వీసెస్ మనకు చాలా ఉపయోగపడుతుంది అనమాట. అయితే ఇందులో కేస్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఒక కాలం వస్తుంది, కేస్ టైప్ అని చెప్పి. దాన్ని క్లిక్ చేయగానే మనకు నెంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ కేసెస్ అనేది కనిపిస్తూ ఉంటాయి. చాలా మందికి డౌట్స్ వస్తాయి, ఇన్ని కేసెస్ ఉన్నాయి, ఏ కేస్ ఏ టైంలో మనం ఫైల్ చేస్తాం అసలుకి అని చెప్పేసి. అయితే వీటిలలో ఒకటి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దీంట్లో ఫస్ట్ వన్ ఆర్బిట్రేషన్ ఈపీ. ఈ ఆర్బిట్రేషన్ ఈపీ ఎక్కడ ఫైల్ చేస్తారు, ఎలా ఫైల్ చేస్తారు అని చెప్పేసి మనం తెలుసుకుందాం. ఏ ఒక్క అగ్రిమెంట్ కావచ్చు, ఏదైనా డాక్యుమెంట్ కావచ్చు, ఆర్బిట్రేషన్ క్లాజ్ అనేది మెన్షన్ చేశారు అంటే దాన్ని మనం ఛాలెంజ్ చేస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, దాంట్లో మనం లోన్ తీసుకున్నాము, ఆ టైంలో అగ్రిమెంట్ అని సంతకం పెడుతూ ఉంటాం కదా, దాంట్లో కూడా ఒక క్లాజ్ ఉంటుంది. ఒక్కవేళ మీరు లోన్ పే చేయకపోతే ఏదైనా కాన్ఫ్లిక్ట్ అరైజ్ అయింది అంటే మాత్రం ఈ యొక్క కేసును డైరెక్ట్గా మీరు ఆర్బిట్రేషన్ ట్రిబ్యునల్లో చూసుకోవచ్చు అని చెప్పేసి. అక్కడ మనం ఫైల్ చేసుకున్న తర్వాత వచ్చేటువంటి అవార్డ్, అంటే మన భాషలో చెప్పుకుంటే జడ్జిమెంట్ అనొచ్చు అనమాట. ఆ అవార్డ్ని మనం ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. ఇప్పుడు అవార్డ్ పాస్ అయినంత మాత్రాన డబ్బులు వచ్చేవి కదా ఫినాన్స్ కంపెనీకి. కాబట్టి దీన్ని ఎగ్జిక్యూట్ చేసుకోవాలి అంటే కోర్టులో, రెగ్యులర్ కోర్టులో అంటే డిస్ట్రిక్ట్ కోర్టులో దీన్ని ఫైల్ చేసుకోవాలి. మీ యొక్క జ్యూరిస్డిక్షన్లో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ కోర్టులో ఫైల్ చేసుకోవాలి. దాన్ని ఆర్బిట్రేషన్ ఈపీగా ఫైల్ చేస్తారు. దీని జ్యూరిస్డిక్షన్ వచ్చి డిస్ట్రిక్ట్ కోర్ట్సే అనమాట. మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్లో ఫైల్ చేయడానికి అయితే ఉండదు. సో మనం తెలుసుకున్నాం కదా ఆర్బిట్రేషన్ ఈపీ ఎక్కడ ఫైల్ చేస్తారు, ఏ పర్పస్లో ఫైల్ చేస్తారు అని చెప్పేసి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక కేసు గురించి తెలుసుకుందాం.